అమ్మో, బాగా కళ్ళు తిరుగుతున్నాయి. ఈరోజు పొద్దునుంచి ఏం తినలేను. తిందామంటే ఆయన ఇప్పుడే వద్దు, కొంచెం ఉండి తింటా అంటున్నాడు. సరే నేను ఒక్కదాన్నైనా తిందామంటే అత్తయ్య ఇద్దరు కలిసి తినండి అని చెప్పింది. అసలు ఆయనకి ఎప్పుడు ఆకలి అవుతుందో ఏమో. ముందరనే మస్తు బాధపడుతున్నాడు. ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పటి నుంచి టెన్షన్ పడుతున్నాడు. అసలు నా జీవితం ఇట్లా కావడానికి తప్పేవడదో అర్థమైతలేదు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక ఆయన బాధపడుతున్నాడని అత్తయ్య మామయ్య బలవంతంగా నాకిచ్చి పెళ్లి చేసినారు. అత్తయ్య మామయ్య బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఈయన ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెద్దింటి సంబంధం వచ్చిందని ముందేగా తెలుసుకోకుండా మా అమ్మ మా నాన్న ఆయనకిచ్చి పెళ్లి చేసినారు. ఇప్పుడు అందరి మధ్యలో నలిగిపోయేది నేనే. నేను అసలు ఎవరి మీద బాధపడాలి? ఎవరు కూడా కావాలని చేసలేరు. కానీ నా జీవితం ఇట్లా అయింది. అత్తయ్య ఫోన్ చేస్తుంది. హలో అత్తయ్య. అవని, ఏమైందమ్మా? నా కొడుకుకి ఫోన్ చేస్తుంటే ఎత్తుతలేడు. అదే, పొద్దున ఊరికొచ్చే హడావిల్లో ఆయన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయినాడు అత్తయ్య. అందుకు బయట హాల్లో ఛార్జింగ్ పెట్టినాడు. ఆయన బయట ఉన్నాడు. అట్లనా? ఎందుకో ఫోన్ ఎత్తలే అని నీకు చేసిన నేను. సరేలే అత్తయ్య. నువ్వు మామయ్య తిన్నారా? ఏం చేస్తున్నారు? తిన్నామమ్మా. ఏం లేవుకనే ఉన్నాము. ఇప్పుడే మీ మామయ్య షేన్కా నుంచి ఇంటికి వచ్చినాడు. ఇంట్లో ఇద్దరమే ఉన్నాము. అసలు పొద్దే పోతలేదు. ఇంకో 3 రోజులు అంతే కదా అత్తయ్య. సరే అమ్మా. ఇంతకు మీరు తిన్నారా? నీకే ముందరనే చెప్పినా కదా, కొత్త ఊరికి పోయినప్పుడు నా కొడుకు మొహమాట పడతాడు, తినడు సరిగ్గా అని. చెప్పినారత్తయ్య. మరి తిన్నాడా? ఇంకా లేదత్తయ్య. ఏందమ్మా, ఇంత టైం అవుతుంది ఇంకా తినలేరా? మీ కొడుకు ఆకలైతే లేదంటున్నాడు. ఆయన కోసం నేను ఎదురు చూస్తున్నా. అయ్యో, నువ్వు పొద్దున కూడా టిఫిన్ చేయకుండా వచ్చినావు. తినమ్మా అంటే ఇప్పటికే లేట్ అయింది అత్తయ్య, మా ఊరు పోయిన రాత్రి తింటా అని చెప్పినావు. నా కొడుకు ఇష్టం, వాడు ఎప్పుడైనా తిననులే. నువ్వు పోయి తినిపో ఫస్ట్. ఇంకా లేట్ అయితే కళ్ళు తిరుగుతాయి. మరి మీ కొడుకు, వానికి కడుపులో కాలితే వాడు తింటాడులే. సరేనా? సరే అత్తయ్య. ఇంతకు స్వప్న తినిందే? స్వప్న ఎప్పుడో తినింది. తినే విషయంలో మాత్రం అందరికంటే ఫస్ట్ ఉంటుంది. అది ఎక్కువ తక్కువ మాట్లాడి నిన్నేమన్నా ఇబ్బంది పెడితే నాకు ఫోన్ చేసి చెప్పు. సరే అత్తయ్య. నేను మళ్ళీ రాత్రికి ఫోన్ చేస్తా. సరే. బాగా ఆకలేస్తుంది. అత్తయ్య కూడా తిను అని చెప్తుంది. నేను ఒక్కదాన్ని పోయి తింటే ఆయన మళ్ళీ తింటాడో తినడో. మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారు? ఎందుకులే, ఆయనతో పాటే కలిసి తిందాం. అవని, చెప్పమ్మా. ఏ మనుషులే మీరు? మీకు ఇంకా ఆకలేసలేదా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు తినండి తినండి అని? నాకు కూడా ఆకలేస్తుందమ్మా. కానీ ఆయన ఇప్పుడే వద్దు, కొంచెం ఉండి తింటా అంటున్నాడు. మళ్ళీ ఆయనని కాదని నేను ఒక్కదాన్ని తింటే బాగుండదు. ఆయన కోసమే వెయిట్ చేస్తున్నా నేను. ఇంతకీ అల్లుడు ఏడున్నాడు? నేను పోయి చెప్తా. ఆయన బయటనే ఉన్నాడు. బాబు. చెప్పండి అత్తయ్య. ఏమైంది బాబు? ఇంత టైం అవుతుంది, నీకు ఆకలైతే లేదా? ఎందుకు తింటలేవు? లేక పొద్దున నా కోడలన్న మాటలకి బాధపడుతున్నావా? అయ్యయ్యో, అట్లేం లేదత్తయ్య. నాకెందుకో తెలియదు, కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఆకలి కాదు, కొంచెం లేటుగా తింటా అంతే. కానీ మీకోసం నా కూతురు కూడా తింటలేదు. దానికి బాగా ఆకలేస్తుందంట. నువ్వు తింటే కానీ తినను అని చెప్తుంది. అదేందత్తయ్య, ఆవని ఇంకా తినలేదా? లేదు బాబు. ఆవనికి నేను ముందే చెప్పినా, నేను లేటుగా తింటా, నువ్వు పోయి తిను అని. నేను తినింది అనుకున్నాను. నువ్వు లేకుండా నా కూతురు ఒకటే ఎట్ట తింటది? నీతో పాటు కలిసి తినాలనేది పస్తులు కూసేయింది. ఈ అవని మారదుగా. నేను ముందే చెప్పినా కదా తిను అని. ఇంకా నా కోసం ఎదురు చూస్తుంది. పాపం, అప్పుడే ఆకలేస్తుంది అని చెప్పింది. నా వల్ల అవని బాధపడడం కరెక్ట్ కాదు. నీకింకా ఆకలేసలేదని నువ్వు తిన్నప్పుడే తింటా అని నా కూతురు. మీరిద్దరు బాగానే ఉన్నారు. కానీ మీ మామయ్య నన్ను తిడుతున్నాడు. వాళ్ళు తినకుండా ఉంటే నువ్వేం చేస్తున్నావు అని. ఇంటికి వచ్చిన కూతురు అల్లుడు టయానికి కడుపు నిండా తినాలి, లేకపోతే అందరూ మమ్మల్ని అంటారు. ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాద చేయడం తెలదు అంటారు. అయ్యో, అట్లేం లేదులే అత్తయ్య. దీంట్లో మీ తప్పేముంది? పదండి, ఆవిడితో పాటు నేను కూడా తింటా. అట్లా అన్నారు, బాగుంది. రండి వడ్డిస్తా. నాకి కళ్ళు తిరగడం ఎక్కువైంది. నేను చెప్పొస్తాను, అమ్మ పోయింది. అసలు ఏమన్నాడో ఏమో, తల గిర్రమని తిరుగుతుంది. అవని, ఏమైందే? అవని, ఏవండి? అల్లుడు గారు, అవని లెయ్యే. ఏమైంది అసలు? ఏమైంది అత్తయ్య? అవనికేమైంది? ఏమో బాబు, ఇంట్లోకి వచ్చేసరికి ఇట్లా పడిపోయింది. ఫస్ట్ హాల్లోకి తీసుకుపోదాం. సరే అత్తయ్య. ఏమైంది మన బిడ్డకి? నేను రూమ్ లేకపోయేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది.
అల్లుడు గారే ఎత్తుకొని వచ్చి ఇక్కడ పడుకోబెట్టినారు. ఏంది అంత కూల్గా చెప్తున్నావు? అసలు మన బిడ్డకి ఏమైందో ఏమో. హాస్పిటల్కి తొలకపోకుండా ఏంది దిక్కులు చూస్తున్నారు? కొంచెం కూడా తెలివి లేకుండా. మామయ్య మీరేం టెన్షన్ పడొద్దు. నేను ఆల్రెడీ డాక్టర్కి ఫోన్ చేసినాను. వస్తా అని చెప్పినాడు. ఇంకొక 5 నిమిషాలలో ఈడు ఉంటాడు. అసలు నా బిడ్డకి ఏమైనట్టు? అవని ఎప్పుడు ఇట్లా చూడలే. నాకెందుకో భయమేస్తుంది. మీరేం టెన్షన్ పడొద్దు. ఇంతకు ముందే మన కూతురు బాగా ఆకలేస్తుంది అని చెప్పింది. నాకు తెలిసి నీరసంతో కళ్ళు తిరిగింటాయి. అంతకు మించి ఏముండదు. మీరేం భయపడొద్దు. నిజంగా అంటే అవనికి నీరసం వచ్చి కళ్ళు తిరిగింటాయా? నాతో కూడా ఆకలేస్తుంది రండి తిందామని చెప్పింది. అయితే నీరసం వచ్చి అట్లా అయింటది. దీనికి కారణం నేనే. ఆకలేస్తుంది రండి తిందామని చెప్పినప్పుడే పోవాల్సింది. ఇద్దరం కలిసి తినింటే అవనికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన కూడా నేను చెప్పినా తిను అని. ఈ మొండి అవని ఇనదు. పట్టిన పట్టు అస్సలు ఇడ్సదు. ఇప్పుడు చూడు ఏమైందో. అత్తయ్య మామయ్య ఎంత టెన్షన్ పడుతున్నారు. నాకు కూడా అవనిని ఇట్లా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అల్లుడు గారు చెప్పండి మామయ్య. 5 నిమిషాలు అయ్యింది. డాక్టర్ ఇంకొస్తలేడు. ఒకసారి మళ్ళీ ఫోన్ చేయండి. ఏడొస్తున్నారో కనుక్కోండి. ఒకవేళ ఇంకా లేట్ అయితే మనమే హాస్పిటల్కి తోలుకొని పోదాం. సరే మామయ్య. నేను డాక్టర్కి ఫోన్ చేసి ఆడొస్తున్నాడో కనుక్కుంటా. అయ్యో అవనికి ఏమైంది? ఇంతసేపు బానే ఉండే, ఇప్పుడేంది ఇట్లుంది? అవని కళ్ళు తిరిగి పడిపోయింది. అవునా? ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అవుతుంది. ఇంతకీ మీరిద్దరు ఇంతసేపు ఆడున్నారు? ఇంటెనకాల గార్డెన్ లో ఉంటుంది. మరి డాక్టర్ కి ఫోన్ చేసినారా? ఇంతకీ మా అన్నయ్య ఆడిపోయినాడు, కనబడతలేడు. ముందే డాక్టర్కి ఫోన్ చేసినాము. 5 నిమిషాలలో వస్తా అన్నాడు. మళ్ళీ ఒకసారి డాక్టర్కి ఫోన్ చేద్దామని ఇప్పుడే బయటికి పోయినాడు. అవునా? సరే అత్తయ్య. అందరం ఇన్నే ఉంటే అవనికి గాలాడదు. స్వప్న రా, మనం బయటికి పోదాం. సరే అక్క. అసలు ఏందక్క ఇది? అనుకోకుండా అవని అట్లా పడిపోవడం ఏంది? మనం అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఏదైతే ఏముంది, మనం కోరుకున్నదే జరిగింది కదా. అంతే అంటవా? నిజానికైతే మెట్ల మీద నూనె వద్దాం అనుకున్నాము. జారి కింద పడితే నడుము ఇరుగుతుంది అనుకున్నాము. తీరా చూస్తే రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోయింది. మొత్తానికి అవనిని మనం అట్లనే కదా చూడాలనికేయింది. అది మంచం మీద ఉలుకు పలుకు లేకుండా ఉంది. దాన్ని అట్లా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. మనం నూనె పోసినంత కిక్ వచ్చేది కాదు. అది నీరసంతో ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది. దాన్ని అట్లా చూస్తుంటే నాకు ఎగిరి గంతేయాలనిపిస్తుంది. మరి మనం మెట్ల మీద నూనె పోసే ప్లాన్ పోయినట్టేనా? ఎందుకు పోయినట్టు? ఈ రోజు కళ్ళు తిరిగి పడిపోయింది. దానికి మన ప్రమేయం లేదు. అది దేవుడి ఖాతాలో. రేపు మనం నూనె పోద్దాం మెట్ల మీద. అప్పుడు కాలు జారి నడువిరుగుతుంది. అది మన ఖాతాలో. అంటే మనకి డబుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ రోజు వేసిన ప్లాను రేపు అప్లై చేయాలి. అంతే కదా. రేపు మాత్రమే కాదు, ఆ అవని ఇటు నుంచి పోయే వరకు ఏదో ఒక విధంగా దాన్ని టార్చర్ చేస్తూనే ఉండాలి. అది ఏడుస్తూనే ఉండాలి. దాన్ని చూసి మనం కడుపు నింపుకోవాలి. అంతే కదా. మరి ఇంకా డాక్టర్ వచ్చింటాడేమో. మనం పోదాంపా లోపలికి. అది నిజమే. మనం ఎక్కువసేపు బయటనే ఉంటే ఇంట్లో వాళ్ళందరికి డౌట్ వస్తుంది. ముందన్నే మా అత్తయ్యకి డౌట్ వచ్చింది నా మీద. మనం ఇంకా ఈయనే ఉన్నామనుకో, అవనీకి పానం బాలేనప్పుడు మీకేం పని బయట అంటది. ఆయన మనం ఈడుండి ఏం చేస్తాంలే. అవనీని ఆ పరిస్థితిలో చూసి సంతోషపడికన్నా మనం లోపలికోవాలి. పద పోదాం. ముందే చెప్తున్నా, మన సంతోషాన్ని లోపల దాచుకొని పైకి మాత్రం డల్లుగున్నట్టు నటించాలి అందరి ముందర. నటించడంలో నా తర్వాతనే ఎవరైనా. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఇదేందే డాక్టర్ ఇంకొస్తలేడు? అవునండి. ఇంతకీ మా వదినకి ఏమైందో ఏమో. ఇట్లా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అవని వాళ్ళ ఆడపడుచుకి అవని అంటే ఎంత ప్రేమనో. నా కూతుర్ని ఇటు చూసి తట్టుకోలేకపోతుంది పాపం. స్వప్నలాగా మంచి మనసున్న ఆడపడుచు ఎవరికన్నా ఉంటారో లేదో. స్వప్న ఎంత మంచిదో. నా కూతురు అదృష్టవంతురాలు. స్వప్న లాంటి మంచి మనిషి ఆడపడిచి అయింది. అనుకున్నట్టే ఈ స్వప్న యాక్టింగ్ మామూలుగా లేదు కదా. బాగా జీవించేస్తుంది. సినిమాలో యాక్టింగ్ కన్నా పోయలేదు, సెలెక్ట్ అవుతుండే. డాక్టర్ రావడం లేట్ అయితే మనం హాస్పిటల్కి తోలుకొని పోదాం మామయ్య. అవసరం లేదు. డాక్టర్ వచ్చినాడా బాబు? అవును మామయ్య, ఎనికిలు వస్తున్నాడు. బెడ్రూమ్లో కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. మొక్క మీద నీళ్లు కొట్టినాము. ఆయన కానీ లేస్తలేదు. ఏమైందో ఏమో. తొందరగా చూడండి సార్. నా బిడ్డనట్ట చూస్తుంటే నాకు భయమేస్తుంది. భయపడాల్సిన పనేం లేదు. మీ అమ్మాయి నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతకి మీతోనేమన్నా గొడవ పడిందా? అయ్యయ్యో, అట్లాంటిదేం లేదు. ఎందుకు సార్ అట్ట అడిగినారు? మాతో గొడవ ఏం పర్లేదు. మరి నీ భార్య తినకపోవడం వల్లనే నీరసంతో పడిపోయింది. ఎందుకు తినలేదు? మధ్యాహ్నం ఒక్క పూటనే సార్ తినలేదు. నాతో అయితే ఆకలేసిందని చెప్పింది. పిలుచుకొద్దామని రూమ్లోకి పోతే అంతలోపే పడిపోయింది. లేదు, ఒక పూట తినకపోతే ఇట్లా కళ్ళు తిరిగి ఎవరు పడిపోరు. అవును డాక్టర్. మా వదిన రాత్రి కూడా ఏం తినలేదు. తినలేదా? ఎందుకు స్వప్న?
ఏమో తెలియదు. మనందరం తిని బయటకు వచ్చినాము, ఆవని తింటది అనుకుంటే తినలేదు. కానీ అందరికి తిన్నా అని అబద్ధం చెప్పింది. అవనికి తిన్నాని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే అవని నిన్న నా మీద అలిగింది, అందుకే తినలేకుంటది. చా, నేను కూడా తినిందేమో అనుకున్నాను. మరి పొద్దున తినే ఉంటది కదా. పొద్దున కూడా తినలేదు. అమ్మ తిను అని అడిగింది. ఇప్పటికే లేట్ అయింది అత్తయ్య, కావాలంటే మా ఊరికి పోయినరా తింటలే అని చెప్పింది. అయితే అవని నా వల్లే కళ్ళు తిరిగి పడిపోయింది. రాత్రి తినలేదు, ఈరోజు పొద్దున తినలేదు. మధ్యాహ్నం ఆకలేస్తుందంటే నేను సరిగ్గా పట్టించుకోలేను. దీనికి అంతటికి కారణం నేనే. చా, నేను చెప్పినా కదా బాబు, ఒక్క పూట తినకపోతే ఎవరికి కళ్ళు తిరగవు. మా ఆడపడుచుకి తొందరగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. ఇట్లా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. నువ్వు ఎంత ట్రై చేసినా యాక్టింగ్లో మాత్రం నేనే కింగ్. నువ్వు చేసేది యాక్టింగ్ అని అందరికి ఈజీగా అర్థమైపోతుంది. అందులో నిన్నెవ్వరు నమ్మరు ఇంట్లో. నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా వేస్తే. ఇంజెక్షన్ ఇచ్చినాను, కొద్దిసేపటి తర్వాత మెలకు వస్తుంది. అప్పుడు ఏమైనా తిన్నికి పెట్టండి. సరే డాక్టర్. డాక్టర్, మీ డబ్బులు ఎంతైందో చెప్పండి. పర్లేదు మామయ్య, నేను చూసుకుంటా. వద్దు బాబు, నేను ఇస్తా. అవని పరాయిది కాదు, నా భార్య. డాక్టర్కి ఫీజు నేనే ఇస్తా. పదండి డాక్టర్. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.